పన్నీర్ కర్రీ నచ్చని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అందులోనూ ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఈ పన్నీర్ కర్రీని మనం ఇంట్లోనే చేసుకుని హ్యాపీగా తినొచ్చండి. అంటే బయట మార్కెట్లో కొనే పన్నీరు మనం ఎలా చేస్తారో డౌట్గా తినడం కంటే మనం ఇంట్లోనే ఇలాగా హోమ్మేడ్ పన్నీర్ చేసుకుంటే హ్యాపీగా కర్రీ వండుకుని అయితే తినొచ్చు. ఏమంటారు, దీంతో ఏ వెరైటీస్ అయినా చేసుకోవచ్చండి. కానీ నేనైతే మాత్రం కర్రీ అయితే చేశాను. సో ఇవాళ అయితే నేను ఎక్స్ట్రా అంటే ఇంకొంచెం ఎక్స్ట్రా పాలు అయితే తీసుకున్నాను. 1 లీటర్ పాలు తీసుకుని దాంతో అయితే పన్నీర్ చేశానండి. చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే ఆ లీటర్ మరుగుతున్న పాలలో కూడా నేను అసలు వాటర్ ఏం మిక్స్ చేయలేదండి. ఇంకా పాలలో ఒక నిమ్మకాయని కట్ చేసుకుని అందులో అయితే పిండుకున్నాను. సో చూసారు కదా, పాలు దేనిగా వాళ్ళు విరిగిపోయినాయి. ఒక 5 మినిట్స్ అలా ఉంచి గ్యాస్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ మొత్తం దాన్ని వాటర్ ఉన్నంతా కూడా ఒకసారి వాష్ చేసుకుని వాటర్ అంతా కూడా పిండేసి ఇంకా అలాగ ఒక 4 అవర్స్ అలా ఉంచేసానండి బరువు పెట్టి, అందులోనే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేయడానికి. సో తర్వాత తీసి చూస్తే చూసారా ఎంత బాగుందో. దాన్ని క్యూబ్స్కి అయితే కట్ చేశాను. చాలా సాఫ్ట్గా చాలా డెలికేట్గా ఉందన్నమాట. ఇంకా మనం బయట షాప్ నుంచి తెచ్చుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంది. నాకైతే మాత్రం చాలా బాగా అనిపించింది అనమాట. సో నెక్స్ట్ ఇంకా మనం చికెన్ ఎలా అయితే మ్యారినేట్ చేసుకుని పెట్టుకుంటామో సో దీన్ని కూడా అలానే చేసుకుని నెక్స్ట్ ఇంకా ఆనియన్స్ అలాగే టమాటాలు కూడా ఒకసారి ఫ్రై చేసుకుని అవైతే మిక్సీ పట్టి పేస్ట్ అయితే చేసుకున్నానండి నేనైతే కర్రీకి. సో ఫస్ట్ చూసారు కదా, ఆయిల్ వేసి ఇవైతే మ్యారినేట్ చేసుకున్న ఈ పన్నీర్ పీసెస్ని అయితే ఫ్రై చేసుకున్నానండి. సో ఫ్రై చేసేటప్పుడు కూడా చాలా కేర్గా చేయాలి, లేకపోతే బ్రేక్ అయిపోతుంది కదా. నెక్స్ట్ ఇంకా సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి. నెక్స్ట్ ఇంకా ఆనియన్స్ ఇంకా టమాటాలు కూడా వేసి కొంచెం సేపు మగ్గనిచ్చి వాటిని అయితే మాత్రం మిక్సీ పట్టుకుని పేస్ట్ లాగా చేసుకున్నాను. చూస్తున్నారు కదా. ఇంకా కొంచెం మగ్గాయని తెలిసాక ఉల్లిపాయ ముక్క మెత్తబడిన తర్వాత టమాటా అయితే ఆటోమేటిక్గా మెత్తబడుతుంది కదండి. సో తర్వాత ఇంకా దాన్ని అయితే ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసుకున్నాను. ఇంకా ఆయిల్ పెట్టేసి అందులోనే మళ్ళీ మసాలాలు ఏం కావాలో అవన్నీ వేసేసి అంటే దాల్చిన చెక్క, లవంగాలు, ఇంకా ఇలా యాలకులు, జీలకర్ర వేసుకున్నానండి. నా దగ్గర ఇంకా అవే ఉన్నాయన్నమాట. అవి వేసుకుని ఇంకా పేస్ట్ అయితే అందులో వేసేసి ఇంకా అందులో కావాల్సిన మళ్ళీ పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్ అన్నీ కూడా వేసాను. వేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుని ఇంకా దానిలో సరిపడా వాటర్ అయితే పోసుకోవాలండి. వాటర్ వేసాక ఒక 5 మినిట్స్ అంటే బబుల్ వచ్చేంత వరకు కూడా ఉడకనిచ్చి ఇంకా మనం పన్నీర్ అయితే అందులో వేసుకుని ఒక 10 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుందండి. లాస్ట్లో అయితే ఫైనల్గా ఇంక కొత్తిమీర వేసుకుంటే మాత్రం టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి. ఇంకా ఫైనల్గా గరం మసాలా కూడా వేసాను నేను. టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ అనమాట, చాలా బాగుంది. ఇంక ఈ రకంగా మనం వండుకున్నప్పుడు బయట నుంచి తెచ్చుకోవడం ఎందుకు చెప్పండి. ఒకసారి మీరు ఒకవేళ ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.